అంతే కదా. అదే ఇప్పుడు ఎవడు స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే చేస్తే నువ్వెందుకు దాన్ని ఏడుస్తాం? నాడు నేడుని ఆ స్కూల్ బాగుపడ్డాన్ని ఎందుకు ఏడవటం లేదు? వాలంటీర్ వ్యవస్థ, ప్రజల వద్దకు పాలన, ఈ ఫార్ములా అది. ఇంకొక అడుగు అప్డేట్ చేశాడు. ఇంకా నీకు చేతనైతే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా సర్టిఫికెట్లు, ఇవి సచివాలయం దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకుంటున్నారు, అది వాలంటీర్ తెచ్చిస్తున్నాడు. దాన్ని ఇంకా ఇప్పుడు 2000 మందికి పెట్టారు, రేపు 1000 మందికే పెడతామని చెప్పు. లేదా ఇప్పుడు వెహికల్ రిజిస్ట్రేషన్లు అయ్యి షాపుల్లోనే చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు జగన్ ఏం చేశాడు, హౌస్ రిజిస్ట్రేషన్స్ పట్టాలు ఇవన్నీ ఇక్కడ సచివాలయాల దగ్గర పెడుతున్నాడు. వాటికి తోడుగా ఇతరత్రా ఏమన్నా ఉంటే ప్రభుత్వానికి సంబంధించి ఏది ఎంఆర్ఓలు ఇచ్చేటువంటి ఆస్తి వారసత్వ సర్టిఫికెట్లు అవి కూడా లోకల్ గానే ఇస్తాము, సచివాలయాల్లోనే ఇస్తాం అని చెబితే కరెక్ట్. గాని పాత వ్యవస్థ కావాలని ఇప్పటిదాకా ఎవరు, ఈవెన్ వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్లు ఏంటి, పంచాయతీ వ్యవస్థ పునరుద్ధరిస్తాం, పంచాయతీ వార్డు మెంబర్లు చెప్పిన వాళ్ళకి ఇస్తాం, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పిన వాళ్ళకి ఇస్తాం, కార్పొరేషన్ వాళ్ళ చేతుల్లోనే పెడతాం అంటే అర్థం ఏంటి? మళ్ళీ నువ్వు ఆ రాజకీయ వ్యవస్థ చెప్పు చేతల్లోకి జనాలు తీసుకెళ్లాలనుకుంటున్నావు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనం పొందాలనుకున్నప్పుడు జగన్ కూడా జన్మభూమి కమిటీ లాగా తన మనుషులకి పెట్టేసి ప్రతి వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్ మాట వినాలా, లేకపోతే మా ఇన్ఛార్జి మాట వినాలి అని రూల్ పెట్టేస్తే ఎవడాపగలిగాడు? ఇదివరకు తెలుగుదేశం హయాంలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్ వైసీపీ రిప్రజెంటెడ్, ఇదే సరే టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ రిప్రజెంటెడ్, లేదు వైసీపీ వాడు గెలిచిన అక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఓడిపోయినోడే ఇన్ఛార్జ్, అతను చెప్పిన వాళ్ళకే ఇచ్చారు కదా. అదే విధంగా ఇక్కడ జగన్ చేసుకోవచ్చుగా, ఎందుకు చేసుకోలేదు? ఇక్కడ జగన్ మూటలు తీసుకొచ్చిస్తాడనే మాటలు తప్పించి పాయింట్ అక్కడ అతను ఏం చేస్తున్నాడు, అందరికీ ఆమోదయోగ్యమైనది ఇచ్చాడు. నువ్వేం చేయాలా, వాలంటీర్లను మేము పర్మనెంట్ చేస్తాం, తద్వారా మీకు ఇబ్బంది లేకుండా చూస్తాం,